నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో అంతా రామమయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రాముడి గుడి లేని ఊరు ఉండదు, రామనామం జపించని భక్తుడు ఉండడు. 4 పాదాల నడవాల్సిన ధర్మానికి ప్రతీక శ్రీరాముడు. అందుకే రామా కనవేమిరా అంటూ అందరూ ఆ రాజైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి దేవుడిగా పూజిస్తారు. ఆయన పెళ్లి జరుగుతుంటే భక్తుల ఇళ్లలో సందడి కనిపిస్తుంది. లోక కళ్యాణం కోసం జరిగిన వివాహం కాబట్టి వీక్షిస్తే సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. ఈనాటి పర్వదినాన మనందరం కూడా రామనామ సంకీర్తనను ఆలకిస్తూ ఆ రామాయణ గాథలోని పరమార్థాన్ని తెలుసుకుందాం. జగదభిరాముడు కొలువై ఉన్న ఈ వైకుంఠ వేదికపై మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సరస్వతి పుత్ర, విద్యా వాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఈనాటి కార్యక్రమంలో వారి సమక్షంలోనే చిన్నారులు రామనామ సంకీర్తన గావించనున్నారు. అంతేనా? గురువుగారు ఈనాటి కార్యక్రమంలో ఆ రామనామ వైశిష్ట్యాన్ని మనందరికీ తెలియజేయబోతున్నారు. ప్రేక్షకులందరి తరపున గురువుగారికి వారి పాదపద్మాలకు నమస్సులు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మా ప్రేక్షకులందరి తరపున ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. గురువుగారు ఈనాటి కార్యక్రమంలో తొలిగా శ్రీరామనవమి వైభవాన్ని చెప్పుకుని మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం. శ్రీరామశరణం మమ. వాల్మీకి రామాయణం ప్రకారంగా చైత్రశుక్ల నవమి మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు 5 గ్రహములు ఉచ్చలో ఉండగా ఆవిర్భవించాడు అని స్పష్టంగా రామచంద్రమూర్తి ఆవిర్భవించినప్పుడు గ్రహ పరిస్థితిని కూడా వాల్మీకి వర్ణించారు. అనేక పురాణములు, ధర్మశాస్త్రాలు, రామ ఉత్సవ ప్రకరణాలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేశాయి. అలాంటి రామనవమి యొక్క ప్రత్యేకతని వివిధ కల్పశాస్త్రాల్లో, అంటే పురాణ సంబంధంగా, రామాయణ సంబంధంగా ఉన్న వాటిలో వివరించి చెప్పింది ఏంటంటే ఇది వ్రతపర్వం అని చెప్పారు. శ్రీరామనవమి వ్రతపర్వం. ఈ రోజున రామచంద్రమూర్తిని ఆరాధన చేయాలి. అదేవిధంగా రాముని తల్లిదండ్రులైన దశరథుని, కౌసల్యాదేవిని కూడా ఆరాధన చేయాలని చెప్పారు. బాలరాముని ఆరాధన చేయాలి ఈ రోజున విశేషించి. అలాంటి రామనవమికి సంబంధించి కొందరు ఉపవాసం చేస్తారు, జాగరణ కూడా చేస్తారు. అయితే రామునికి పూజించి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి, ఆ పూజ లేకుండా ఆహారం స్వీకరించడం తగదు అని రామనవమి వ్రత విధానాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇలాంటి రామనవమి వసంత ఋతువులో చైత్ర శుక్ల నవమి నాడు మనకు ప్రాప్తిస్తుంది కనుక దీని విశేషమైనటువంటి మహిమని అనేక గ్రంథములు తెలియజేస్తున్నాయి. ఇది నవరాత్రుల్లో 9వది. అది అనేక వైశిష్ట్యములతో పరిపూర్ణ దివసంగా చెప్పబడుతున్నది. వ్రతపర్వం ఇది. ఈ రోజున రామచంద్రమూర్తి స్మరణ, ఆరాధన, రామకథ, పారాయణ ఈ 3 కృత్యములుగా తెలియజేశారు. అసలు రామమయమైన జీవితం ఈ రోజున ఉండాలి. దినమంతా రామమయంగా ఉండడమే రామవ్రతం. అది రామనవమి యొక్క ప్రత్యేకత. మీరన్నట్టుగా కూడా ఈరోజు రామమయమైన జీవితాన్ని కాసేపునా గడిపే మీ సమక్షంలో అవకాశం మాకు దక్కింది. తొలిగా చిన్నారులు నామ సంకీర్తనతో మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం గురువుగారు. చాలా సంతోషం అండి. నామ సంకీర్తనలో తొలి కీర్తనగా అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అంటూ చిన్నారులు ఆలపిస్తున్నారు. విని తరిద్దాం. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలసి కొలువుగా రఘుపతి ఉండేడి. ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలసి కొలువుగా రఘుపతి ఉండేడి. అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి.
అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండేడి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండేడి. అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై తనరు చక్రమది ధగ ధగ మెరిసేడి. అనుపమానమై అతి సుందరమై తనరు చక్రమది ధగ ధగ మెరిసేడి. అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి. కలియుగమందున నిలవైకుంఠము నలరుచున్నది నయముగ మ్రోకుడి. కలియుగమందున నిలవైకుంఠము నలరుచున్నది నయముగ మ్రోకుడి. అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి. శ్రీకరముగనిల రామదాసుని ప్రాకటముగ ప్రోచే ప్రభువాసము. శ్రీకరముగనిల రామదాసుని ప్రాకటముగ ప్రోచే ప్రభువాసము. అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి. గౌతమిదిగో చూడండి. గౌతమిదిగో చూడండి. గురువుగారు చాలా చక్కటి కీర్తనతో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. భద్రాద్రి నామస్మరణతో ఈ కీర్తనలో రామదాసు చాలా చక్కగా అనుపమానమై అతి సుందరమై కలియుగమందున ఇలా వైకుంఠము అలరుచున్నది అంటూ భద్రాద్రి వైభవాన్ని మనకి చెప్తారు. సీతారాముల కళ్యాణం అంటేనే భద్రాద్రి గుర్తుకొస్తుంది. అటువంటి భద్రాద్రి క్షేత్రానికి సంబంధించి ఆ క్షేత్ర వైశిష్ట్యాన్ని తెలియచేయండి గురువుగారు. భద్రగిరి రాముడు ఒక ప్రత్యేక స్వరూపం. అది విశేషించి భద్రాచలం గురించి మన పురాణోక్తమైన క్షేత్రంగా ఇది చెప్పబడుతున్నది. పురాణాల ప్రకారంగా రామచంద్రమూర్తి వనవాస సమయంలో ఇక్కడ ఒక గిరి ఉన్నది. ఆ భద్రగిరిపై ఆయన కొంతసేపు సేద తీరాడు. అప్పుడు ఆ భద్రగిరి యొక్క దేవతా రూపము తన యందు నెలకొనమని ప్రార్థన చేసింది. తర్వాత రాముడు అవతార కార్యం పూర్తి చేసుకుని తిరిగి తన ధామమైనటువంటి వైకుంఠానికి చేరిన తర్వాత మళ్ళీ భద్రుడు ఆయన కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు సంతోషించి నారాయణుడు ఆవిర్భవించి ఇక్కడ ఈ క్షేత్రంపై కొలువు తీరాడని పురాణం చెప్తున్నది. ఇక్కడ అయితే ఈ నారాయణుడి గురించి మనం చెప్పాలి అంటే వేదసారోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో చెప్పబడుతున్నది పై 2 చేతుల్లో శంఖచక్రములు ధరించి కింద 2 చేతుల్లోనూ ధనస్సు బాణము పట్టుకున్నట్టు మూర్తి ఇది. పైగా వామాంకస్థిత జానకి అన్నట్లుగా ఆయన అంకమనందు లక్ష్మీ స్వరూపమైన సీతమ్మ ఉన్నది. ఆయన కుడివైపున నిలబడి ఉంటాడు మహాస్వామి అయినటువంటి లక్ష్మణుడు. ఈ స్వరూపం ఇక్కడ ఉంటుంది. ఇది చాలా విశేషమైనటువంటి స్వరూపం. అంటే ఏ విధంగా వనవాసంలో చూశాడో వాళ్ళే ఇక్కడ ఉన్నారు. సీతారామ లక్ష్మణులు మాత్రమే నెలకొని ఉన్నారు. అయితే ఈ రాముళ్ళ వైశిష్ట్యం ఏంటంటే పైన శంఖచక్రములు, తర్వాత రామావతార సంకేతమైన ధనుస్సు బాణము కూడా ఉన్నది. ఈ స్వరూపం విష్ణు సహితమైన రామస్వరూపం. అంటే విష్ణువే రాముడు, రాముడే విష్ణు, అందులో సందేహం లేదు. కానీ వైకుంఠం నుంచి వచ్చినటువంటి రామరూపం కనుక దీనికి ఆ ప్రత్యేకత ఉన్నది. అలాంటి ప్రత్యేకమైన రూపం భద్రగిరి యందు మాత్రమే ఉంది కనుక భద్రగిరి యొక్క విశేషం ఇది. అలాంటి భద్రగిరి తెలుగువారి క్షేత్రం కావడం మరొక భాగ్యం. తెలుగు దైవము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అంటారు విశ్వనాథారు. అలాంటి భద్రగిరిని వైకుంఠంగానే భావన చేశారు రామదాసు గారు. వైకుంఠానికి అయోధ్య అని పేరుంది, అయోధ్యకు కూడా వైకుంఠం అని పేరుంది. కానీ అయోధ్య అనేది పారమార్థికంగా వైకుంఠం అనే అర్థంలో చెప్పబడుతున్నది. రామదాసే మరొక చోట అంటారు, అయోధ్య భద్రగిరి గౌతమి నది సరయూ నది అన్నారు. అలా భావన చేశారు ఆయన.
అలాంటి భావనతోనూ రామాంకితంగా రచించిన కీర్తనల్లో మనకి అటు భద్రాద్రిని ఇటు గౌతమి నదిని సాక్షాత్కరింపజేసి రాముని ప్రత్యక్షం చేసే విధంగా ఈ గీతం రచించిన రామదాసు గారికి నమస్కారం. పలుకే బంగారమాయన అంటూ మరొక రామదాసు కీర్తనను తన బంగారు పలుకులతో మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మరో చిన్నారి. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. పలుకే బంగారమాయనా కోదండ పాణి, పలుకే బంగారమాయనా కోదండ పాణి, పలుకే బంగారమాయనా. పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి, పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి. పలుకే బంగారమాయనా కోదండ పాణి, పలుకే బంగారమాయనా. ఎంత వేడినా గాని సుంతైన దయరాదు, ఎంత వేడినా గాని సుంతైన దయరాదు, పంత మూసేయనేనెంతటి వాడను తండ్రి. పలుకే బంగారమాయనా కోదండ పాణి, పలుకే బంగారమాయనా. ఇరవుగా ఇసుకలోన పొరలేన ఉడుత భక్తికి, ఇరవుగా ఇసుకలోన పొరలేన ఉడుత భక్తికి, కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి. పలుకే బంగారమాయనా కోదండ పాణి, పలుకే బంగారమాయనా. శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగాద, శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగాద, కరుణించు భద్రాచల వర రామదాస పోష, కరుణించు భద్రాచల వర రామదాస పోష. పలుకే బంగారమాయనా కోదండ పాణి, పలుకే బంగారమాయనా. పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి, పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి. పలుకే బంగారమాయనా కోదండ పాణి, పలుకే బంగారమాయనా. గురువుగారు, ఇలాంటి కీర్తనలు విన్నప్పుడు అంటే శ్రీరాముడిని పొగడటమే కాదు, కొన్ని కీర్తనల్లో నిందాస్తుతి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది భద్రాచల రామదాసు కీర్తనలో. అంటే పలుకే బంగారమాయన అని ఆర్తిగా పిలిచినా, లేకపోతే ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవని ఒక నిందాస్తుతి చేసినా కూడా, కానీ భద్రాచల ఆలయాన్ని కట్టడానికి ఎంతో కష్టపడ్డాడు రామదాసు. అలాగే కంచర్ల గోపం నుంచి రామదాసుగా ప్రముఖం చెందే దశలో కూడా ఎన్నో కష్టాలను అనుభవించాడు. రామయ్యను నమ్ముకున్న రామదాసుకు ఎందుకిన్ని కష్టాలు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు సమాధానం ఏంటి? కష్టాలు సుఖాలు అనేది ఒకరు నమ్ముకుంటే వచ్చేవి, నమ్ముకుంటే పోయేవి కూడా కావండి. అవి పురాకృత ఫలాల ప్రకారం వస్తూ ఉంటాయి. అయితే యోగులు మహాత్ములు కూడా వాళ్ళు చేసే ఆరాధనలు ఈ జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలని చేయరు. పరమాత్మ యొక్క కారుణ్యం కోసం ముక్త్యర్థం మాత్రమే చేస్తారు. అందుకే వాళ్ళ కష్టాలను సహించేటువంటి శక్తిని కూడా పొందుతారు. భగవంతుడు ఆ విధంగా అనుగ్రహిస్తాడు. అంతేగాని ఆరాధించడం వల్ల కష్టాలు రావు. కానీ భక్తితో ఆరాధించే వారిని కష్టాలు తట్టుకునే శక్తి భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. అలా తట్టుకుంటే వాళ్ళ యోగం పక్వం అవుతుంది. బంగారం కూడా కాలితే కానీ వన్నె రాదంటారు కదా. అందుకే యోగం ద్వారా సుఖదుఖాల సహిష్ణుత ఏర్పడుతుంది. దాని ద్వారా భక్తి పక్వం అవుతుంది. అదే కష్టం వచ్చినా కూడా భగవంతుని విడిచిపెట్టకుండా ఉండడం అనేది నిజమైనటువంటి భక్తి. ఆ భక్తి మనకి ఉదాత్త భక్తి కింద కనబడుతుంది. అది మనకి రామదాసులో గోచరిస్తుంది. అదే రామదాసు ఈ కీర్తనలో చాలా ఆర్తిగా అద్భుతమైన పదాన్ని ఇచ్చాడు. తెలుగువారికి తెలుగు జాతీయత ఇమిడిపోయేటట్టు పలుకే బంగారమాయన అనే మాట చాలా చక్కని వ్యక్తీకరణ. అంటే నువ్వు పలకడం కూడా అరుదైపోయింది స్వామి అంటూ చెప్తూ
ఒక ఇసుకలో పొరలాడినటువంటి ఉడత భక్తిని కరుణించావు అని తెలుసుకొని ఉడతనే అనుగ్రహించిన వాడివి నన్ను అనుగ్రహించవా శరణాగతుడును అంటూ ఆర్తిగా చెప్తూ రామకథ స్మరణ చేశారు. ఇప్పటికీ మన స్మరణలో ఉండిపోయాడు రామదాసు. అలా నిష్కామ భక్తితో తరించినటువంటి మహానుభావుడు. రామాలయం కట్టడం అంతా కూడా ఒక యోగముగా రామార్పణంగా చేసిన వాడు కనుక తపస్సు అన్నాక కష్ట సహిష్ణుత కూడా అవసరమే. అంటే కష్టాన్ని సహించడం కూడా అవసరమే, తపస్సులో భాగం. అది ఏమైనప్పటికీ కూడా రామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. రామానుగ్రహంతో ఆయన కీర్తనలు మనకు లభించాయి. ప్రతి కీర్తనలో రామకథా స్మరణ, రామ సాక్షాత్కారం మనకు కనిపిస్తుంది. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు ఎదుర్కోవాలా అన్న వారికి ఒక చక్కటి సందేశం ఇది. రామ వైభవాన్ని తెలియచేసేటువంటి రామచంద్రుడితడు రఘువీరుడు అనే అద్భుతమైన సంకీర్తనను ఇప్పుడు ఆలకిద్దాం. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షం. గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షం. సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణితడు. ఈతడు దాసుల పాలిటి అపరదైవము. సీతాదేవి పాలిటి చింతామణితడు. ఈతడు దాసుల పాలిటి అపరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు. పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. పరగసు గ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు. గరిమ జనకు పాలి ఘనపారిజాతము. నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు. గరిమ జనకు పాలి ఘనపారిజాతము. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు.
ఆది మూలము కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు ఫలమూలియగలిగెలిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు 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 గురువుగారు, తనను నమ్ముకున్న వాళ్లను తప్పక ఆదరిస్తాడు రాముడు అని ఈ కీర్తన మనకి తెలియచేస్తోంది. అవునండి. నిజంగా ఇటువంటి సందర్భంలో ఆ రాముడి గుణగణాలు ఏ విధంగా ఉండేవి? అంటే ఈ ఆధునిక యుగంలో అంతా కూడా సినిమాలో చూపించే రాముడి గురించే అందరికీ తెలుసు. అంటే శాంతమూర్తిగా ఉంటాడు, ఎక్కువగా మాట్లాడు, ఇటువంటి విశేషాలే తెలుసు. అసలు రాముడి గుణగణాలు ఏ విధంగా ఉండేవి? శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణ సద్గుణ రాశి. ఆయన గుణములు అనేటువంటివి ఏ సందర్భంలో ఏది చూపించాలో రామచంద్రమూర్తి తెలుసు. సహజంగా శాంత స్వభావుడే, కానీ ధర్మద్రోహుల పట్ల ఆయన క్రోధాన్ని చూపిస్తాడు. అందుకే కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస సంయుగి అని కూడా వాల్మీకి వర్ణించాడు. ఇక్కడ ఎంత ప్రసన్నమూర్తో అంత ప్రతాపమూర్తి. ఎక్కడ ప్రతాపం చూపించాలి, ఎక్కడ ప్రసన్నంగా ఉండాలి ఆయనకు తెలుసు. సహజంగా ప్రసన్న స్వరూపుడే, కానీ ధర్మ ప్రతిష్టాపన కోసం ప్రతాపం కూడా చూపిస్తాడు. అదేవిధంగా సత్యము, అహింస, నిబద్ధత ఇత్యాది అనేక సద్గుణాలు రామచంద్రమూర్తి అందు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే పరిపూర్ణమైన పరమాత్మ భూమి మీద అవతరిస్తే పరిపూర్ణంగానే ఉంటాడు. భగవంతుడు అవతరించినప్పుడు ఏ రూపంలో వచ్చాడో దాని యొక్క పరిపూర్ణత చూపిస్తాడు. మానవ రూపంలో వచ్చాడు కనుక మానవత్వం యొక్క పరిపూర్ణత అంతా రామచంద్రమూర్తి వద్ద కనబడుతున్నది. ఒకవైపు తనలో నారాయణత్వం ఉన్నది, మరొక వైపు నరత్వం ఉన్నది. ఆ రెండిటి పొందిక రామావతారం యొక్క వైశిష్ట్యం. కనుక రాముని కళ్యాణ గుణముల గురించి చెప్పాలంటే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ గుణవాన్ కశ్చ వీర్యవాన్ అంటూ అద్భుతమైన విషయములు తెలియజేస్తాడు వాల్మీకి. ఆ గుణములు పరిశోధించడానికే రామాయణం అంతా అధ్యయనం చేయాలి. అలాంటి సంపూర్ణ అఖండ కళ్యాణ గుణరాశి రామచంద్రమూర్తి. కనుక మనం ఎలా దర్శించినప్పటికీ ఆయన సందర్భోచితంగా తన యొక్క ప్రకటన చేస్తాడు. తన యొక్క భావాల్ని సహజ సిద్ధంగా శాంత స్వభావుడే. రామా కనవేమిరా అంటూ దృశ్య కావ్యాన్ని గీత రూపంలో మనకి అందించబోతున్నారు చిన్నారి. విని తరిద్దాం. రామా కనవేమిరా రావేమిరా సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. సీత వంక ఓరకంట చూసినాడు, సీత వంక ఓరకంట చూసినాడు. ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు, చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు. ఫెళ 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 విరిగెను శివధనువు, కలలొలికెను సీతా నవవధువు. జయ జయ రామ రఘుకుల సోమ, జయ జయ రామ రఘుకుల సోమ. దశరథ రామ దైత్య విరామ, దశరథ రామ దైత్య విరామ. జయ జయ రామ రఘుకుల సోమ, జయ జయ రామ. దశరథ రామ దైత్య విరామ, దశరథ రామ దైత్య విరామ. సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ
వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే కనగ కనగ కమనీయమే అనగ అనగ రమణీయమే కనగ కనగ కమనీయమే అనగ అనగ రమణీయమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే రామయ్య అదుగోనయ్యా రమణీలలామ నవలావణ్య సీమా ధరా పుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా గురువుగారు ఆ చిన్నారి చాలా చక్కగా ఆ దృశ్యాన్ని ఆవిష్కరింపజేశారు. ఈ గీతంలో శివధనుర్భంగం నుంచి కూడా సీతా కళ్యాణ ఘట్టం వరకు కూడా అత్యద్భుతంగా వర్ణించారు. ఈ సందర్భంలో సీతా కళ్యాణ ఘట్టాన్ని మీ మాటల్లో వర్ణిస్తారా? ఇప్పుడు పాడినటువంటి పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినది. ఒక చలనచిత్రం కోసం రాశారు. ఇందులో సీతా కళ్యాణ వైభవం అన్న మాట మాత్రమే త్యాగరాజ స్వామి వారిది. అంతకుముందు రామచంద్రుడితడు అన్నమాచార్యుల వారి రచన. ఇలా అటు భద్రాది రామదాస్ కీర్తనలు, అన్నమాచారి కీర్తనలు ఇలాంటివన్నీ మేళవించి, త్యాగరాజు కృతులు మేళవించి పిల్లల చేత ఈ పాట పాడించాలన్న ఒక భావనకు ముందు నేను అభినందిస్తున్నాను. ఇది తర్వాత తరానికి మన సంస్కృతి సంగీతం ద్వారా, సాహిత్యం ద్వారా ఇలా అందుతుంది అని రుజువు చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఇది. ఇప్పుడు సీతారామ కళ్యాణ ఘట్టం గురించి మాట్లాడాలంటే తెలుగునాట, ఇంకా చెప్పంటే కన్నడ, తమిళ భాషల వాళ్ళు కూడాను ఈ రోజున అటు శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం చేస్తారు. కానీ నిజానికి సీతారామ కళ్యాణం ఈ రోజున జరగలేదు. అది జరిగినది ఉత్తర ఫల్గుని నక్షత్రంలో అని వాల్మీకి తెలియజేశారు. దాన్ని బట్టి ఫాల్గుణ పూర్ణిమను కొందరు వైశాఖ మాసాలు అంటారు. మొత్తానికి శ్రీరామ నవమి నాడు శ్రీరామ కళ్యాణం జరగలేదు. కానీ నవమి పూజలో భాగంగా మనం ఉత్సవం చేసుకోవడం చాలా సంతోషమే. ముఖ్యంగా భద్రగిరి యందు రామోత్సవాలు ఇవాళ పూర్ణం చేస్తూ శాంతి కళ్యాణంగా సీతారాముల కళ్యాణ వైభవం చేస్తూ ఉంటారు. రామనవమి అనగానే తెలుగు వారందరికీ ఆ కళ్యాణ ఘట్టం స్ఫురిస్తుంది. అది చక్కగా స్ఫురించేటట్టు రచించిన నారాయణ రెడ్డి గారికి, అప్పుడు రసవంతంగా ప్రాణం పోసి గానం చేసిన బాలసుబ్రహ్మణ్యం గారికి, ఇళయరాజు గారికి వీరందరూ అభినందిస్తూ, దాన్ని చక్కగా ఆవిష్కరించిన చిరంజీవికి కూడా ఆశీర్వదిస్తూ, ఇప్పుడు సీతారామ కళ్యాణ వైభవంలో మొట్టమొదటిగా రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడే విశ్వామిత్రుని వెంట యాగరక్షణకు వెళ్తాడు. యాగరక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏం చేయాలని అడుగుతాడు రామచంద్రమూర్తి. తర్వాత కర్తవ్యం ఏమిటి అంటే, నేను మిథిలా నగరానికి యజ్ఞానికి వెళుతున్నాను, నువ్వు రా అని చెప్పడంతో విశ్వామిత్రుని వెనువెంట మహర్షులతో కలిసి రామలక్ష్మణులు వెళతారు. ఆ వెళ్ళినప్పుడు యజ్ఞం పూర్తయిన తర్వాత జనకునితో చెప్తాడు విశ్వామిత్రుడు వారు, నీ వద్ద ఉన్న శివధనువును తీసుకొచ్చి చూపించు అని. స్వయంవర ఘట్టంగా లేదది రామాయణంలో. ఎందుకంటే ఇదివరకు చాలామంది ధనుసుని ఎక్కుపెట్టే ప్రయత్నం చేశారు, విఫులయ్యారు అనే విషయాన్ని జనకుడు చెప్తే, ఇప్పుడు మా రామచంద్రమూర్తికి దాన్ని చూపించు అనగానే అప్పుడు ఆ ధనువుని భటుల చేత తీసుకొచ్చేలా చేస్తాడు జనక మహీపతి. అప్పుడు రామచంద్రమూర్తి ఎవరూ తాకలేని, ఎక్కుపెట్టలేని, పట్టి నిలపలేని ధనువుని అవలీలగా ఎక్కుపెట్టి దాన్ని ధనుర్భంగం చేస్తాడు రామచంద్రమూర్తి. అది అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూపించాడు. అదేవిధంగా తన దివ్యత్వాన్ని కూడా ప్రకటించాడు. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. జనక మహీపతి కన్న కూతురుగా సీతమ్మ, అది అయోనిజగా ఆయనకు దొరికింది యజ్ఞభూమి యందు. కన్న కూతురు మాత్రం ఊర్మిళ. కానీ ఆమెకి స్వయంవర నియమం పెట్టలేదు. ఇక్కడ ఈ స్వయంవర నియమంలో ధనుర్భంగం ఎందుకు పెట్టాడంటే, ఈమె అయోనిజి గనక దేవకాంత, సందేహం లేదు. అలాంటి దేవకాంతకి దివ్యత్వం కలిగిన వరుడే కావాలి. ఆ దివ్యత్వాన్ని తాను ఎలా పోల్చుకోగలడు మానవుడికి? అందుకు ఒక ఆలోచన చేశాడు. శివధనువుని ఎక్కుపెట్టగలిగే శక్తి దివ్యత్వం కలిగిన వాడికే ఉంటుంది గనక అది నియమంగా పెట్టుకున్నాడు జనక మహీపతి. అటువంటి దివ్యమైనటువంటి పురుషుడు రామచంద్రమూర్తి తన యొక్క గొప్పతనాన్ని ఆ విధంగా ప్రకటించాడు. దానితో జనక మహీపతికి ఇంతవరకు ఉన్నటువంటి దిగులు పోయింది. తర్వాత స్వయంవరం అంటే ఇదే జరిగింది. ఆపై కళ్యాణానికి సిద్ధమనగానే తన తండ్రి అనుమతి కావాలన్నాడు రామచంద్రమూర్తి. అప్పుడు దశరథ మహీపతికి కబురు పంపగా దశరథ మహీపతి పరివార సహితరి వచ్చారు. అప్పుడు వివాహం జరిగింది అని మనకు రామాయణం చెప్తున్నటువంటి ఘట్టం ఇది. సీతారాముల వివాహం చాలా ముఖ్యం. ఎందుకంటే
యాగరక్షణకు తీసుకువెళ్ళిన విశ్వామిత్రుడు వారు యాగరక్షణ తర్వాత యజ్ఞం నెపంతో మిథునానగరానికి తీసుకువచ్చి సీతమ్మ చేతిలో రాముడిని పెట్టాడు. అక్కడి నుంచి రామకథ అంతా సీతమ్మే నడిపింది. అందుకే ఏ అవతారంలోనైనా లక్ష్మీదేవి విష్ణువుతో ఉంటుంది, కానీ ఈ అవతారం లక్ష్మీదేవి సీతగా వచ్చి రామకథకి చాలా ముఖ్యంగా ఉన్నది. ఇంత ప్రాధాన్యం ఇంకే అవతారంలో కనబడదు. అందుకే సీతారాములు ఉభయుల్ని కలిసే మనం నమస్కరించుకుంటాం. సీతాయాపతయే నమః. శ్రీరామ అనే మాటలు కూడా శ్రీ అంటే సీతమ్మే అని చెప్తారు, కానీ సీతా సహితుడుగా రామచంద్రుని ఉపాసించాలి అని మనకి ఉపాసన శాస్త్రములు కూడా చెప్తున్నాయి. అందుకే వారిద్దరి ఏకత్వాన్ని సంబంధించిన ఈ కళ్యాణ ఘట్టాన్ని భావన చేస్తే చాలు ధన్యులమైపోతాం. అది ఈ కళ్యాణ ఘట్టంలో ఉన్న వైభవం. సీతాదేవి ధీరవనిత, మహాసాధ్వి, నిండు చూలాలిగా ఉన్నప్పుడు భర్తకు దూరమై వాల్మీకి ఆశ్రమంలో బిడ్డలకు జన్మనిచ్చి ఆ బిడ్డలను ధీరులుగా తీర్చిదిద్దింది సీతాదేవి. వారే కుశలవులు. లేరు కుశలవులకు సాటి అంటూ మరో చక్కటి గీతాన్ని ఆలపించనుంది చిన్నారి ప్రధాన్య. లేరు కుశలవుల సాటే సరి వీరులు ధారుణిలో, లేరు కుశలవుల సాటే తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగనేలా తల్లి దేవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగనేలా హయమును విడుబముగా లేరు కుశలవుల సాటే బీరములాడే రాముని తమ్ములు తురమున మాతో నిలువగలేక, బీరములాడే రాముని తమ్ములు తురమున మాతో నిలువగలేక పరువము మాసిరిగా, పరువము మాసిరిగా లేరు కుశలవుల సాటే సరి వీరులు ధారుణిలో, లేరు కుశలవుల సాటే సరి వీరులు ధారుణిలో, లేరు కుశలవుల సాటే. గురువుగారు, ఈ పాట విన్నప్పుడు అంటే కుశలవులు, సీతమ్మ పడ్డ కష్టాలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే లోకం కోసం రాముడు సీతమ్మకు అగ్ని పరీక్ష పెట్టాడు, అదే లోకం కోసం అడవులకు పంపించాడు అంటారు. ఈ కష్టపెట్టిన రాముడు దేవుడెలా అవుతాడు అని ప్రశ్న అడిగే వారికి ఎటువంటి సమాధానం ఉంది రామాయణం ద్వారా? రామాయణంలో మొదట యుద్ధకాండంతో పూర్తయిన తర్వాత సీత అగ్నిప్రవేశం ఉంది. అది రాముడు పెట్టిన అగ్ని పరీక్ష కాదు, సీతమ్మే అగ్నిలో ప్రవేశిస్తానని నిర్ణయించుకున్నది. దానికి కారణం రామచంద్రమూర్తి లోకాపవాదం అనేది రాకుండా ఉండడానికై అందరి సమక్షంలోనే సీతమ్మ యొక్క పవిత్రం నిరూపించడానికే స్వామి ఆమెను ఉపేక్షించడం మాత్రమే చేశాడు. అప్పుడు సీతమ్మ నిర్ణయించుకుని అగ్నిలో ప్రవేశించింది. రామచంద్రమూర్తికి తెలుసు అగ్నిహోత్రుడు సీతమ్మను తిరిగి అందిస్తాడని తెలుసు ఆయనకి. అందుకని తాను సీతమ్మను అనుమానించలేదు ఎట్టి పరిస్థితుల్లో. లోకాపవాదం నుంచి తాను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది రాజుగా, అది అప్పటి రాజధర్మం ప్రకారం చేశాడు. ఆ తర్వాత చాలా కాలం సీతారాములు కలిసే ఉన్నారు రామాయణం ప్రకారంగా. అయితే ఉత్తరకాండ వచ్చేటప్పటికల్లా సీతామహాసాధ్వి లోకాపవాద భీతి చేతనే రామచంద్రమూర్తి చేత పరిత్యజింపబడింది అనే ఘట్టం ఉంది. ఇది మనం గమనిస్తే అప్పుడు కూడా సీతమ్మను రాముడు అవమానించలేదు, అనుమానించలేదు కూడా. లోకం ఇలా అనుకుంటోంది అని వార్త తెలిసినప్పుడు రాజధర్మాన్ని అనుసరించి ఏం చేయాలని ఆయన భద్రుడు మొదటి మంత్రులను అడుగుతారు. వాళ్ళు మౌనం వహిస్తారు. మౌనం వహించారంటే అర్థం ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఇక్ష్వాకువంశ ప్రభువులు రాజధర్మాన్ని అనుసరించి ఆ పత్ని పరిత్యాగం చేయాలనేది శాస్త్ర నియమం. అది వాళ్ళు చెప్పలేక మౌనం వహిస్తారు. అది గ్రహిస్తాడు రామచంద్రమూర్తి. అలా పరంపరాగతమైన ఒక రాజధర్మాన్ని అనుసరించి సీతమ్మను పరిచయించే విధానం కూడా చాలా విశేషంగా ఉంటుంది. అక్కడ ఒక నిందావాక్యం పలకడు, అనుమాన వాక్యం పలకడు. ఆ సమయంలో లక్ష్మణస్వామిని పిలిచి సీతమ్మ
వాల్మీకి మహర్షి ఆశ్రమం వద్దకు వెళ్ళాలనుకుంటోంది అని. ఎందుకంటే భద్రాది మంత్రులు చెప్పడానికి కొంచెం ముందే సీతమ్మ గర్భవతిగా తన కోరిక ఏమిటంటే కొంతకాలం వనవాసంలో ఉన్న వైభవాలు గుర్తు తెచ్చుకుంటూ వాల్మీకి ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటుంది. ఆ మాటను అనుసరించి ఆమె కోరుకున్నది గనక వాల్మీకి ఆశ్రమ ప్రాంతానికి తీసుకువెళ్ళి విడిచిపెట్టిరా అని చెప్తాడు. ఇది రామచంద్రమూర్తి చేసిన పని. అంతేగాని పరిత్యాగం అని అనడానికి లేదు. ఎందుకంటే సీతమ్మని పత్నీభావంతోనే ఆయన ఉన్నాడు గనకనే ఆడ తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు స్వర్ణసీతని దగ్గర పెట్టుకుని సీతమ్మని విడిచిపెట్టకుండానే, అంటే ఆ భావాన్ని విడిచిపెట్టకుండానే యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. ఈ రాజధర్మం తెలిసింది గనకనే సీతమ్మ కూడా మౌనం వహించి సహించింది. ఇది దుఃఖకరమైన ఘట్టం అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తికి ఒకానొక ధర్మ విషయంలో ఒక సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు రాజధర్మం, మరొక వైపు భర్తృధర్మం. ఒక ధర్మం కాపాడడానికి మరో ధర్మాన్ని త్యజించక తప్పదు. ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. వీటి ధర్మ సూక్ష్మములు అంటారు. ఇక్కడ చూడ్డానికి అధర్మంగా కనబడినా ఆలోచిస్తే ధర్మం ఉంటుందన్న దాన్ని ధర్మ సూక్ష్మం అంటారు. అంతేగాని రామచంద్రమూర్తి ధర్మ సూక్ష్మాన్ని పాటించి తాను దుఃఖాన్ని సహించాడు. అది కూడా తెలుసుకోవాల్సింది. తాను దుఃఖాన్ని సహించి, సీతాత్యాగం తనకే పెద్ద దుఃఖం, ఆ దుఃఖాన్ని సహించి రాజధర్మాన్ని పాటించాడు కనుకనే ఆయన దైవంగా మనం కొలుచుకుంటున్నాం. ఆ ధర్మపాలన చేశాడు. అందుకని దోషంగా ఎంచడానికి లేదు. ఇది వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండ చదివితే మనకు స్పష్టమవుతుందండి. నగుమోము గలవాని అంటూ ఆ రాముణ్ణి కీర్తిస్తూ తనను కరుణించమని వేడుకున్నాడు సద్గురు త్యాగరాజస్వామి వారు. మరి అటువంటి దివ్య సంకీర్తనను ఆలపించబోతున్నారు చిన్నారి సౌనిక్. నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు సూరుని జానకి వరుణి నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు సూరుని జానకి వరుణి దేవాది దేవుని దివ్యా సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు సూరుని జానకి వరుణి బోధతో పలుమారు పూజించినేనా రాధింతు శ్రీత్యాగ రాజా సన్నుతుని బోధతో పలుమారు పూజించినేనా రాధింతు శ్రీత్యాగ రాజా సన్నుతుని నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు సూరుని జానకి వరుణి జగమేలు సూరుని జానకి వరుణి నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు సూరుని జానకి వరుణి. గురువుగారు, రామ అని స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయి అంటారు. అంటే రామ అన్న పదానికి ఎటువంటి శక్తి ఉందని మనం అనుకోవాలి? రామశక్తి గురించి వ్యాఖ్యానిస్తే అది అపారమైనటువంటి విషయం. హనుమత్ స్వామి రామరహస్యోపనిషత్తు అనే ఉపనిషత్తులో సనక సనందనాథులకి రామనామ మహిమను తెలియజేస్తాడు. వటవృక్షం బీజంలో ఉన్నట్లుగా సర్వ విశ్వసారము రామనామంలో ఉంది అని తెలియజేశారు. రామ అనేటువంటిది అనేక అర్థాలతో ఉన్నది. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసౌ పరబ్రహ్మ విధీయతే అన్నారు. అంటే యోగులు సమాధి స్థితిలో ఏ పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఆనందిస్తారో ఆ పరమాత్మని రాముడు అంటారు. రామశబ్దానికి అర్థం ఆనంద స్వరూప అని అర్థం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పినట్టుగా సచ్చిదానంద తత్వమే రామ. అంటే ఇది పరమాత్మకున్న పేరు, నారాయణ యొక్క పేరు. ఆ రామలో మరొక రహస్యం ఏంటంటే రకార అకార మకారములు మూడు కూడా అగ్ని సూర్య చంద్ర అని మూడు తత్వాలను తెలియజేస్తుంటాయి. విశ్వమంతా నడవడానికి కారణం ఈ మూడు స్వరూపాలు, మూడు తేజస్సులే.
ఆ 3 తేజస్సులు కలిగిన వాడు పరమాత్మ. అందుకే రా ఆ మ అని 3 అనగానే మొదట రకారం అగ్నిబీజమై పాపదహనం చేస్తుంది, అకారం సూర్యబీజమై జ్ఞానప్రకాశాన్ని ఇస్తుంది, మకారం చంద్రబీజమై శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని రామ అనే మంత్రశక్తి అక్షరశక్తికి ఇంత విశేషమైనది. అర్ధశక్తిలో ఆనందం అని అర్థం, అక్షరశక్తిలో అగ్ని సూర్య చంద్ర తేజోమయమై ప్రకాశిస్తున్నది. ఇంత విశేషమైన మంత్రశక్తి కలిగింది కనుకనే రామ ఒక మహామంత్రమే, మహానామమే, అందరూ హాయిగా అనుకుని ఆనందించగలిగినటువంటి దివ్య శబ్దమై మనకు లభించింది. ఎవరైనా చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు, పండితుల మొదలు పామరుల వరకు, ఉపాసకులు ఎవరైనా రామనామా నిత్యం జపించినట్లయితే వాళ్ళు హృదయశుద్ధి ఏర్పడుతుంది, భగవద్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అంత శక్తివంతమైన శబ్దం రామ. అందుకే భారతీయుల గుండె చప్పుడు రామనామమైనది. ఆ రామనామం సంగీతానుగుణమైన శబ్దం అనిపిస్తుంది. అందుకే వాగ్గేయకారులందరూ నోరారా రామా అని కీర్తిస్తూ ఉంటే ఎటువంటి వాడికైనా వినగానే లోపల నాదం వినబడుతున్నట్టు అనిపిస్తుంది. అటువంటిది రామనామం యొక్క మహిమ. శ్రీరామనవమి శుభవేళ ఈ పాట వినని భక్తుడు ఉండడు, వినపడిన ఇల్లు ఉండదు. జానకిరాముల కళ్యాణం అంటేనే గుర్తుకొచ్చేది శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి అన్న పాట. ఈ పాటను ఇప్పుడు ఆలపిస్తున్నారు ప్రధాన్య వాగ్దేవి. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. తిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సంపగిలో నేను కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము తీర్చి చెంపగవాకి చుక్కను పెట్టి చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూద్దామురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆని ముత్యములు తలంబ్రాలుగా ఆని ముత్యములు తలంబ్రాలుగా ఇరువులు మెరిసిన సీతారాముల కళ్యాణం చూద్దామురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి.
గురువుగారు ఇక్కడ అంటే రామయ్య మాటే సీతమ్మ బాట, సీతమ్మ ధ్యాసే రామయ్య శ్వాస, అంత ఆదర్శ దంపతులుగా మనం రామాయణం ద్వారా చూస్తున్నాం. అంటే ఈ ఆధునిక సమాజంలో ఇప్పుడు జీవనంలో చిన్న చిన్న విషయాలకే విడాకుల బాట పడుతున్నారు భార్యాభర్తలు. ఏంటి రామాయణం ద్వారా భార్యాభర్తల బంధాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది? మన సంస్కృతి ప్రకారం ఒకసారి వివాహం అయ్యింది అంటే జీవితాంతం వారి అనుబంధం ఉంటుంది. అందుకే మనది దాంపత్య ధర్మాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధన చేసేటువంటి సంస్కృతి మనది. ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణి హిరణ్య గర్భులు, శచీ పురంధరులు, అరుంధతి వశిష్ఠులు, సీతారాములు అంటారు. ఇది క్రమం. ఈ క్రమంలో మొదట దేవదంపతుల్ని చెప్పారు. వాణి హిరణ్య గర్భులు, అదేవిధంగా ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు అంటే దేవదంపతులు, శచీ పురంధరులు కూడా దేవదంపతులే. ఆ తర్వాత ఋషి దంపతులు అరుంధతి వశిష్ఠులు, ఇలాగే లోపాముద్ర అగస్త్యులు, సుకన్యా చ్యవనులు, వీళ్ళందరూ ఋషి దంపతులు. ఈ దేవదంపతులు ఋషి దంపతులు వారి యొక్క తత్వము మేళవిస్తే రామమూర్తి సీతమ్మ అవుతారు. అందుకే సీతమ్మ సుందరకాండలో ఒక మాట చెప్తుంది, మా ఇద్దరు అనుబంధం ఎలాంటిదంటే సూర్యునికి కాంతి ఎలాంటిదో మా అనుబంధం అలాంటిది అని చెప్తుంది. అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అని. ఇదే మాట రామచంద్రమూర్తి యుద్ధకాండం చివరిలో అనన్యాగి మయా సీత అనే మాటలో ఆయన కూడా ఇదే ఉదాహరణ చెప్తారు. అంటే సూర్యునికి కాంతి ఎలాంటిదో రామునికి సీత అలాంటిది. అంటే దాంపత్య ధర్మం అటువంటి అవిభాజ్యతత్వం, ఇది కాపాడుకోవడంలో ఉన్న పవిత్రత, ఒక దివ్యత్వం. దాన్ని మన మహర్షులు తపస్సుతో దర్శించి ఆ దివ్య దాంపత్య ధర్మాన్ని ఎలుక దింపారు. అంతేగాని స్త్రీ పురుషులు కలిసి గడపడానికి చేసుకున్న ఒడంబడికి కాదు వివాహం అంటే. అదొక దివ్యమైనటువంటి విషయం. అది దివ్య దాంపత్య ధర్మాన్ని తపస్సుతో దర్శించి ఋషులు ఆదర్శంగా ఇచ్చారు. ఆ ఆదర్శమైనటువంటి దాంపత్యాన్ని చేసిన చక్రవర్తులు అనేక మంది ఉన్నారు, నలదమయంతులు మొదలైనటువంటి వారు. ఆ తర్వాత సీతారాములు అంటే పరంపరాగతమైనటువంటి ఒక దివ్య దాంపత్య ధర్మానికి ప్రతీకగా మనం సీతారాములను చూపిస్తాం. ఇందులో విశేషం ఏమిటంటే సీతమ్మ మహాపతివ్రత, రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు. అటువంటి విశేషమైన దాంపత్యం వీరిది గనక ఇది ఆ లక్ష్మీనారాయణ తత్వాన్ని స్ఫురింపజేస్తూ దివ్యమే భాషిస్తున్నది. ఇలాంటి రామాయణ గాథ ఈ రోజుల్లో ప్రచారితమైతే దాంపత్య ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి వారికి తెలుస్తుంది. ఎందుకంటే మనిషికి ఒక్కొక్కప్పుడు తనకు తానే పడ్డు, మరొక వ్యక్తితో పడకపోవడంలో ఆశ్చర్యం ఉంది. కనుకనే సర్దుకోవడం, సహనం, ఈ రెండిటితో సంబంధం నిలబడాలి. అందుకు సంబంధాలు, మానవ సంబంధాలు సర్దుబాటుతోనూ సవరింపుతోనూ నిలబడతాయి. అలా దాంపత్య ధర్మాలు నిలబడాలి. అది మనకు ఆదర్శం కావాలి. అది ఈ రామాయణం మనకు అందిస్తున్న గొప్ప పాఠం, దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం. రామయ్య తండ్రిని చూసిన ఆనందంలో గుహుడు పాడినట్టు రాసిన పాట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి. ఈ పాటలో గుహుడి అంతరంగం మనకి తెలుస్తుంది. అటువంటి అందమైన పాటను మనకు అందిస్తోంది చిన్నారి ప్రధన్య. హైలెస్సా లేలో హైలెస్సా, హైలెస్సా లేలో హైలెస్సా, హైలెస్సా లేలో హైలెస్సా, హైలెస్సా లేలో హైలెస్సా. గురువుగారు ఇక్కడ అంటే తండ్రి అని సంబోధిస్తూ ఆ రామయ్య తండ్రి యొక్క, రాముడి యొక్క గొప్పతనాన్ని గుహుడు పొగిడినట్టుగా రాశారు ఈ పాట. అంటే ఇక్కడ తండ్రి అనంగానే ఒకరు గుర్తొస్తారు, రాముడే ప్రాణంగా బతికినటువంటి దశరథుడు. అంటే తండ్రి మాట జవదాటకుండా అడవికి వెళ్ళాడు రాముడు, రాముడి వియోగాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచాడు దశరథుడు. ఇటువంటి సందర్భంలో తండ్రి కొడుకుల అనుబంధం గురించి మనం మాట్లాడుకోవాలంటే రామాయణం నుంచి, దశరథ రాముల నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం తెలుస్తుంది? రామాయణ కావ్యం మానవ సంబంధాలన్నింటినీ తెలియజేస్తుంది. అది తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అదేవిధంగా భార్యాభర్తలు, పాలకులు, పాలితులు, మిత్రులు, శత్రువులు, ఇలా మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క చక్కని రూపం రామాయణం. అందుకే ఎన్ని కాలాలు గడుస్తున్నా నిలబడి ఉన్నది. మనిషి అనేవాడు భూమి మీద ఉన్నంతకాలం రామాయణం ఉంటూనే ఉంటుంది. మానవ సంబంధాలు ఎలా ఉండాలో చెప్తూనే ఉంటుంది. అయితే రాముడు అనగానే మనకి పితృభక్తుడిగా గుర్తొస్తాడు, అందులో సందేహం లేదు. ఎందుకంటే మాతాపితృభక్తి అనేటువంటిది పరంపర. మాతృదేవో పితృదేవో భవ అనే వేదవాక్యాన్ని చేసి చూపించేవాడు రామచంద్రమూర్తి. ఇక్కడ విశేషం ఏంటంటే రాముడు తండ్రి చెప్పిన మాట విన్నాడు అని కాకుండా తండ్రి ఇచ్చిన మాట రాముడు నిలబెట్టాడు. అంటే తండ్రి సత్యాన్ని పాలించాడు, తండ్రికి అసత్య దోషం రాకుండా కాపాడాడు. ఎందుకంటే అసత్య దోషం వస్తే భయంకరమైన ఫలితాలు ఉంటాయి. అంటే పరంలో శాశ్వతంగా ధర్మం యొక్క ఫలం ఉంటుంది. అందుకే ధర్మఫలమైనటువంటి మంచి మనకు లభించాలంటే శాశ్వతంగా ధర్మబద్ధంగా ఉండాలి.
అది అధర్మబద్ధంగా ఉంటే శాశ్వతమైన నరకాదులు ఉంటాయి. అందుకే ఆ పరం మీద కూడా నమ్మకం ఉండి తండ్రికి అసత్య దోషం రాకుండా ఉండడం కోసం తండ్రి ఇచ్చిన సత్యాన్ని తాను పాలించాడు. అందుకే వాల్మీకి కూడా పితృసత్యం అనుపాలయనని గొప్ప మాట చెప్తాడు. అందుకే తండ్రి మాట జవదాటలేదంటే తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టాడు. అది గొప్ప విషయం. ఎందుకంటే రామచంద్రమూర్తిని దశరథుడు ఎలా చెప్తాడంటే, ఒకప్పుడు కైకేయికి నేను ఇచ్చిన వరములకు కట్టుబడి ఉన్నాను, అందుకు నువ్వు ఇప్పుడు వెళ్ళవలసి వస్తూ ఉన్నది వనవాసానికి. కానీ నేను చెప్తున్నది ఏంటంటే నన్ను నిగ్రహించి నువ్వు రాజ్యాన్ని పాలించుకో అని చెప్తాడు. అంతేగాని నువ్వు వనానికి వెళ్ళవలసిన అవసరం లేదనలేదు. అంటే దశరథుడు కూడా మాట తప్పలేడు. అందుకు ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. అది సత్యానికి కట్టుబడి ఉండడం. అప్పుడు రాముడు అంటాడు, నాన్న నీకు అసత్య దోషం రాకూడదు, అందుకే నేను వనవాసానికి వెళుతున్నానని చెప్పి బయలుదేరాడు. ఇది చాలా గొప్ప అంశం. అదే పితృసత్యాన్ని తాను నిలబెట్టినటువంటి రామచంద్రమూర్తి పూర్వీకులు పాటించిన ధర్మాన్ని తాను పాటిస్తూ తండ్రి క్షేమాన్ని కోరుకున్నవాడు గనుకనే ఈ తండ్రి తనయుల సంబంధం ఎలా ఉండాలనే దాన్ని అద్భుతంగా చెప్తున్నది రామాయణం. రాముడు ఎక్కడ ఉంటే ఆయన భక్తుడు కూడా అక్కడే ఉంటాడట. రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ ప్రత్యక్షమవుతాడట హనుమంతుల వారు. మరి ఈనాడు రామనామం ఉచ్చరిస్తున్న ఈ శుభవేళ, రామనామ సంకీర్తన జరుగుతున్న ఈ పర్వదినాన ఈ వైకుంఠ వేదికపై కూడా ఆ హనుమంతుల వారు వేయించేశారు అని భావిస్తూ రామ రామ రఘురామ అనే గీతాన్ని ఆలపిస్తున్నారు రిషిల్ చిన్నారి. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అయితే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్తే విడవకుండా వెళ్ళాడు లక్ష్మణస్వామి. అది చాలా గొప్ప విషయం. రాముడేం పిలవలేదు, తనంత తానే వెళ్ళినటువంటి వాడు. పైగా సుమిత్ర చెప్తుంది, నువ్వు వెళుతున్న వనవాసానికి దిగులు పడవలసిన అవసరం లేదు, వనమే అయోధ్య అనుకో, రాముడే దశరథుడు అనుకో, సీతమ్మ నేను అనుకో అన్నది. అంత ధైర్యంగా పంపింది సుమిత్ర. అలాంటి ధైర్యవంతురాలు పుత్రుడు అంత చక్కగా వచ్చి రామసేవ చేసుకున్నాడు. రాముడిని చివరి వరకు అంటిపెట్టుకున్నాడు లక్ష్మణస్వామి. యాగరక్షణకు బయలుదేరిన చిన్నతనం నుంచి రావణ వధ అయ్యే వరకు కూడా రాముడితో ఉన్నటువంటి లక్ష్మణస్వామి. ఇక భరతుడు గొప్పతనం చెప్పుకోవాలి అంటే, భరతుడు చక్కగా రాజ్యపాలన చేసుకోవచ్చు. ఎందుకంటే 2 వరాల్లో ఒక విషయం రాముడు వనవాసానికి వెళ్ళడం, రెండవది ఈయన రాజ్యపాలన చేయడం. మరి ఇటు అటు ప్రశ్న లేకుండా పాలన చేయవచ్చు కదా. కానీ తాను చేసిన పని ఏంటంటే రాముడి రాజ్యం ఇది, నాది కాదు అని త్యాగం చేసి వెళ్ళాడు ఆయన. కానీ రామచంద్రమూర్తి ఒక మాట చెప్పాడు, నాన్న 2 మాటల్లో ఒకటి నేను పాటిస్తున్నాను వనవాసానికి వచ్చాను, రెండవది నువ్వు పాటించాలి, రాజ్యపాలన చేయాలని చెప్పాడు. ఆ ధర్మ సూక్ష్మం రామచంద్రమూర్తి తెలుసు. అప్పుడు భరతుడు చేసిన గొప్ప పని ఏమిటంటే పిత్రాజ్ఞ రామాజ్ఞ రెండింటినీ పాటిస్తూ రాజ్యపాలన చేసేడే కానీ పాలన చేసేయడానికి భోగం అనుభవించలేదు. అందుకే అయోధ్యలో ఉండకుండా నందిగ్రామ రాజ్యంలో రామ పాదుకులకే పట్టాభిషేకం చేసి తాను కూడా వనవాసానికి అనుగుణమైన మునివేషాన్ని ధరించి ఏ రాజ్యభారం నిర్వహించినా పాదుకులకు చెప్పి చేశాడు. రాజ్యం ఆ కార్యం అదంతా కూడా రామ పాదాలకే నివేదించాడు. అంటే తన ధర్మాన్ని తాను పాటిస్తూనే త్యాగాన్ని కూడా పాటించాడు. అలాగే రామచంద్రమూర్తి కోసం తప్పించిపోయాడు ఆ మహానుభావుడు. అయితే రామధర్మానికి లక్ష్మణుడి సహాయంగా ఉంటే భరతుడి ధర్మానికి శత్రుఘ్నుడి సహాయంగా ఉన్నాడు. ఈ నలుగురు కలిసి చూపించినటువంటి గొప్ప ఆదర్శం ఏంటంటే అన్నదమ్ములు పరస్పరం ధర్మబద్ధంగా అనుబంధంతో ఉండాలి అని చెప్పడం. కనుక మనం వాలి సుగ్రీవుల ఆదర్శం కాదు, రావణాదుల ఆదర్శం కాదు, రాముడే ఆదర్శం. ఆదర్శ ధర్మం రాముడి వద్దే కనబడుతున్నది. అందుకు ఈ దివ్యమైనటువంటి అన్నదమ్ముల అనుబంధం భారత జాతికి ఆదర్శం కావాలి, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని ఉద్దేశం ఈ వాల్మీకి గాథలో మనకు కనబడుతున్నది. రామాయణ కథ ద్వారా అన్నదమ్ములు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు, ఎలా ఉండకూడదో కూడా అవగతం చేసుకోవచ్చు. చాలా మంచి మానవ సంబంధాలన్నింటినీ తెలియజేసేది రామాయణం అంటే, అది గొప్ప విషయం. ఈ పర్వదినాన అంతా రామమయం ప్రత్యేక కార్యక్రమంలో చివరి అంశంగా సామవేదం వారి కలం నుంచి జాలువారినటువంటి జానకీ రామ కళ్యాణ వైభోగం ఈ గీతాన్ని చిన్నారులందరూ కలిసి ఇప్పుడు ఆలపించబోతున్నారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. కళ్యాణ వైభోగం కానగల వారికి కనుల సౌభాగ్యం.
వంశజుడు అద్భుతపు వరుడు అవనీతనుంజేది అందాల వధువు. ఆదిత్య వంశజుడు అద్భుతపు వరుడు అవనీతను జయతే అందాల వధువు. ఇది సూర్య వంశములు వీయమందంగా ఇది సూర్య వంశములు వీయమందంగా నింగి వెలుగులు విరిసే నేల పులకలు విరిసే. ఇది సూర్య వంశములు వీయమందంగా నింగి వెలుగులు మెరిసే నేల పులకలు విరిసే. జానకి రామ కళ్యాణ వైభోగం కానగల వారికిది కరుణ సౌభాగ్యం. శ్రీరామ పాదముల చేతులారా కడిగి తన తనయ పాణినిడి ధన్యుడై జనకుడు. శ్రీరామ పాదములు చేతులారా కడిగి తన తనయ పాణినిడి ధన్యుడై జనకుడు. సీతమ్మ కంఠమున శ్రీరఘుని సీతమ్మ కంఠమున శ్రీరఘుని శుభకరం నగుకరము సూత్రమును కట్టే. జానకి నామ కళ్యాణ వైభోగం కానగల వారికిది కనుల సౌభాగ్యం. సీతమ్మ చేతమ్మి సిరుల ముత్యాలు లీలాలు రామార్పణాలు తలంబ్రాలు. సీతమ్మ చేతమ్మి సిరుల ముత్యాలు నీలాలు రామార్పణాలు తలంబ్రాలు. రామకర కమలాల రాజిల్లు అక్షతలు రామకర కమలాల రాజిల్లు అక్షతలు పుడమి నియమేన పుష్యరాగాలు. రామకర కమలాల రాజిల్లు అక్షతలు ఉడమి కన్నియమేన పుష్యరాగాలు. కళ్యాణమే కమనీయమే జానకి రాముల కళ్యాణమే. కళ్యాణమే కమనీయమే జానకి రాముల కళ్యాణమే. రామ మాధవులు ఉమాశంకరులు పాలి విధాత నింద్రాణి పురంధరులు. రామామాధవులు ఉమాశంకరులు వాణి విధాతలింద్రాణి పురంధరులు. శుభారుంధతి వశిష్ఠులు శుభారుంధతి వశిష్ఠులు సురులు ఋషులు వేడుకల చూడగా వెలసిన వివాహము. వేడుకల చూడగా వెలసిన వివాహము. ధరణి సారమి సీత నభము దాసరథే. ధరణి సారమి సీత నభము దాసరథే. రాత పలుకుల చంట నూతన వధూవరులు.
ధరణి సారమి సీత నభము దాశరథి ప్రాత పలుకుల జంటను తవ వధూవరులు కౌశికుడు మొదలుగా గల ఋషుల తపములకు ఫలముగా లభించే పరిణయ మహామహ కౌశికుడు మొదలుగా ఋషుల తపములకు ఫలముగా లభించు పరిణయ మహామహము కళ్యాణమే కమనీయమే జానకి రాముల కళ్యాణమే కళ్యాణమే కమనీయమే జానకి రాముల కళ్యాణమే జానకి రాముల కళ్యాణమే జానకి రాముల కళ్యాణమే జానకి రాముల కళ్యాణమే కళ్యాణమే జానకీరామ కళ్యాణ వైభోగం అద్భుతంగా ఆలపించారు చిన్నారు. చక్కగా శృతిపక్వంగా చాలా చక్కగా ఆలపించారు. గురువుగారు, ఈ జానకీరామ కళ్యాణ వైభోగం మీరు రచించాలి అనుకున్నప్పుడు ఎటువంటి అంశాలు మీకు స్ఫురించాయి? శ్రీరామ కళ్యాణ ఘట్టాన్ని మనసారా ధ్యానించుకోవాలనే ఉద్దేశంతో రచించిన కీర్తన ఇది. అందుకే ఇందులో అన్ని సన్నివేశాలు చెప్పడం జరిగింది. మన సంప్రదాయాన్ని అనుసరించి మాంగళ్య సూత్రధారణ కూడా ఇందులో వర్ణించుకున్నాం. అదేవిధంగా తలంబ్రాలు కూడా. సాధారణంగా తలంబ్రాల వర్ణన మనకు ప్రసిద్ధిగా ఉన్నది. ఆదిశంకరులు రామకృష్ణామృతంలో రచించినదే జానకి దోసిట కెంపుల ప్రోవై అని మనం ఇందాక పాటలు విన్నాం. అమ్మవారి గోరింటి పెట్టుకున్న ఎర్రని చేతుల్లో ఆ తెల్లని ముత్యాలు కెంపుల్లా ప్రకాశిస్తుంటే స్వామిని చేరుకున్నాక నీలకాంతులుగా మారేయి అనొక భావం ఉన్నది, ప్రసిద్ధి చెందిన భావనది. అయితే ఇందులో మొదటి భాగంలో అది చెప్తూ రెండవ భాగంలో రాముడు వేసినటువంటి రామకర కమలాల రాజిల్లు నక్షతలు పొడుము కన్నీయమైన పుష్యరాగాలు, అమ్మవారు బంగారు కాంతులతో ఉంటుంది కనుక ఆ తల్లి దగ్గరికి వెళ్ళాక పుష్యరాగాలుగా ప్రకాశిస్తున్నాయని భావన చేయడం జరిగింది. అంతేకాదు రామ కళ్యాణ తత్వం ఈ కీర్తనలో చెప్పడం జరిగింది. ధరణిసారమి సీత నభము దాశరథి ప్రాతపలుకల జంట నూతన వధూవరులు. ఇక్కడ ధరణిసారం సీత అంటే భూమి నుంచి ఉత్పన్నమైంది సీతమ్మ. రాముడు నీల మేఘశ్యాముడు, గగనశ్యాముడిని కూడా చెప్తారు. ఆ నీలకాంతులన్నీ ఆకాశం వలె ప్రకాశిస్తున్నది. పైగా ఆకాశం ప్రకాశ స్వరూపమైనప్పుడు ప్రకాశకాలలో గొప్పది సూర్యుడు. ఆ సూర్యవంశ సముద్భూతుడైన, అందుకే రాముడు ఆకాశతత్వంగా, సీతమ్మ పృథ్వీతత్వంగా చెప్పబడుతూ ఉన్న వైదిక భావన ఇందులో ఉంది. ఇదం ధ్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతరు ఎదుగోపబ్రువేవాం అంటూ వేదమంత్రం ఉంది. అంటే ఆకాశాన్ని తండ్రిగా, భూమిని తల్లిగా భావించింది వేదం. అంత గొప్ప భావం చూడండి. ఇక్కడ తండ్రి నుంచి వచ్చినది పుచ్చుకుని తల్లిస్తున్నట్లుగానే ఆకాశం నుంచి వచ్చే కాంతి, వర్షము ఇవన్నీ భూమి గ్రహించి పంటల రూపంలో మొదలైన వాటిలో కూడా మనల్ని పోషిస్తుంది. అది పృథ్వీని తల్లిగాను ఆకాశాన్ని తండ్రిగా భావించిన తత్వమే ఇటు సీతారామ కళ్యాణ తత్వంలో ఉన్నది అని భావన చేస్తూ ధరణి సారమే సీత నభము దాశరథి. పైగా వీళ్ళు ప్రాత పలుకుల జంట నూతన వధూవరులు. కొత్తగా కనబడుతున్నాను, మీరు కొత్త వాళ్ళని అనడానికి లేదు. ఆయన వేదవేద్యుడైన నారాయణుడు, ఆవిడ వేదస్వరూపుడైనటువంటి మహాలక్ష్మి. కనుకనే ప్రాత పలుకులంటే వేదములని అర్థం. ఆ వేదాల్లో ప్రతిపాదింపబడే లక్ష్మీనారాయణ తత్వమే ఇప్పుడు నూతనంగా వధూవరులుగా కనబడుతున్నారు. అలా వారిద్దరినీ ఆ లక్ష్మీనారాయణ దర్శించాలని ఋషులు తపస్సు చేశారు. కౌశికుడు మొదలుగా కల ఋషుల తపములకు అన్నాం. విశ్వామిత్రాదులు తపస్సుకు ఫలంగా ఈ కళ్యాణాన్ని చూశారు. అందుకే తపఫలముగా కనిపిస్తున్న పరిణయ మహామహము. మహము అంటే ఉత్సవము అని అర్థం. ఈ పరిణయోత్సవము ఋషుల తపస్సుల పంట, దేవతల యొక్క అభీష్టము ఈ విధంగా సిద్ధించింది అంటూ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని భావిస్తూ రచించుకున్న కీర్తన ఇది. గురువుగారు, ఈ శ్రీరామనవమి సందర్భంగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. త్యాగరాజ స్వామి వారు గొప్ప మాట చెప్పారు. రామనామం, రామరూపం, రామచరిత్ర, ఈ మూడు ఏనాడు మరువరాదు. ఈ మూడు మనకి అందిస్తున్నది రామాయణమే. మొదటిది నామం. నామం ఎలాంటిదంటే వేదవర్ణనీయమౌ నామముతో విధిరుద్రాదులకు మేల్మీయగు రూపముతో మోదసదనము పటుచరితముతో ఎవరికే అవతారమెత్తితువో రామయ్య అంటారు. అందుకే జపించడానికి రామనామం లభించింది.
ధ్యానించడానికి రామ రూపం లభించింది, పారాయణ చేసుకుని బ్రతుకులు అనుసరించడానికి రామ కథ లభించింది. ఈ మూడు విడిచిపెట్టకుండా ఉంటే చాలు. ఇది ప్రతివారు పాటించవలసినది. రామనామాన్ని జపించాలి, రామరూపాన్ని ధ్యానించాలి, రామాయణాన్ని పారాయణ చేసి ఆ ధర్మాన్ని జీవితంలో అమలుపరుచుకోవాలి. ఇదే రామాయణం మనకిచ్చినటువంటి గొప్ప ఉపాయం కూడా. ధన్యోస్మి గురువుగారు. ఈ శ్రీరామనవమి శుభవేళ మీరు మా భక్తి టీవీ స్టూడియోకి విచ్చేసి రామనామ సంకీర్తన మీ సమక్షంలో చేయటం, రామకథాసారాన్ని మీ ద్వారా మేము పిబరే రామరసం అంటూ గ్రోలటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మరొక్కమారు మా భక్తి టీవీ ప్రేక్షకులందరి తరపున మీ పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామనామ సంకీర్తన చేస్తూ రామ కథాసారాన్ని మనందరం ఇప్పటిదాకా ఆస్వాదించాం. జగదభిరాముడికి మహామంగళహారతి ఇప్పుడు సమర్పించుకుందాం. ఓం అధ నీరాజనం. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం. వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామనమూర్తయే పుంసాన్మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.